హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, మీకు బిగ్ బ్యాష్ లీగ్ 2025 అండ్ ఐపీఎల్ 2025 మ్యాచెస్ ఫ్రీగా ప్రొడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అన్ని మ్యాచెస్ టెలిగ్రామ్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. ఎవరు బయట ఛానల్స్లో పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి. ఫ్రెండ్స్, లాస్ట్ కట్ బుక్ సెట్ వీడియో కావాలని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చాలామందికి అర్థమైంది. ఇంకా వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. మీకు ఏమైనా లాస్ట్ కట్ బుక్ సెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ కట్ బుక్ సెట్ లైవ్ వీడియో నా దగ్గర ఉంది. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో ఒక హాయ్ అని మెసేజ్ చేయండి, నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోవట్లేదు. సో ఈ మ్యాచ్ చూద్దాం ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్లో ఉంది, రాజస్థాన్ రాయల్స్ నాన్ ఫేవరెట్లో ఉంది. సింపుల్ చెప్పాలంటే ఫేవరెట్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, ఫేవరెట్ టీంకి మన అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది. నాన్ ఫేవరెట్ టీం మీద అమౌంట్ వేస్తే డబుల్ వస్తుంది. సో డబుల్ వస్తుంది కాబట్టి ఏ మ్యాచ్ పడితే ఆ మ్యాచ్ వేయకూడదు. మనం సిచ్యువేషన్ అండ్ కండిషన్స్ అబ్జర్వ్ చేసి మనకి అమౌంట్ లాస్ కట్కి ఛాన్స్ వస్తుందో లేదో చూసి మనం వేసుకోవాలి. ఈ మ్యాచ్లో నేను రాజస్థాన్ రాయల్స్ మీద 5300 బెట్ వేశాను ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్ పక్కన బ్యాక్ క్లిక్ చేసి 5300 బెట్ వేశాను. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 11500 వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 5300 పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అందుకే రెడ్లో ఉంది. మనకి రెడ్లో ఉందంటే ఆ అమౌంట్ రిస్క్లో ఉందని అర్థం, గ్రీన్లో ఉందంటే ఆ అమౌంట్ మనకి వస్తుందని అర్థం. సో మనం వేసిన టీం గెలిస్తే మన అమౌంట్ మనకి వస్తుంది, పైగా 11000 ప్రాఫిట్ వస్తుంది. అదే మనం వేసిన టీం పోతే 5300 రెడ్లో ఉంది కాబట్టి ఆ అమౌంట్ పోతుంది. సో మనం లాస్ట్ కట్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇందాక రాజస్థాన్ రాయల్స్ రేట్ చూసారు కదా ఫ్రెండ్స్, 3 అబోవ్ ఉంది. ఇప్పుడు బాగా ఆడడం వల్ల 1.4కి వస్తుంది, అంటే ఫేవరెట్లోకి వస్తుంది. మనం వేయడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, రాజస్థాన్ రాయల్స్ పక్కన బ్యాక్ క్లిక్ చేసి నేను ఎంతైతే అమౌంట్ వేసానో 5300 దాన్ని లాస్ కట్ చేశాను. సో మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు 9000 ప్రాఫిట్ వచ్చింది. మనం పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ కింద చూసారా 5300 జీరో అయింది. సో మన 5300 మనకి ఐడిలోకి యాడ్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ రిస్క్ లేదు. మనం పెట్టిన అమౌంట్ మనకు వచ్చేసింది, మనకు వచ్చే ప్రాఫిట్ 9000 అయింది. ఇప్పుడు ఏం చేశాను ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రాజస్థాన్ రాయల్స్ పక్కన క్లిక్ చేసి మళ్ళీ 3000 ఢిల్లీ క్యాపిటల్స్ మీద వేశాను. అంటే రాజస్థాన్ రాయల్స్ పక్కన క్లిక్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మీద బెట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏ టీం విన్ అయినా 6000 వస్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ విన్ అయినా 6000 వస్తుంది, ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయినా 6000 వస్తుంది. దీన్నే బుక్ సెట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మీకు లైవ్ వీడియో సెండ్ చేస్తాను, అర్థమవుతుంది. అప్పుడు కూడా అర్థమైపోతే నేను మీకు ఒక మ్యాచ్ క్లియర్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు చేయాల్సింది చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయడమే. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒక టీం మీద వేసుకున్నప్పుడు ఫేవరెట్లో ఉందా నాన్ ఫేవరెట్లో ఉందా అని చూసుకోకూడదు ఫ్రెండ్స్. మినిమం 90 పైసా ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. 90 పైసా అబౌవ్ ఉన్నా తీసుకోవచ్చు. ఆ టీం బాగా ఆడుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం పెట్టిన అమౌంట్ రిస్క్ అవ్వకుండా లాస్ట్ గెట్ బుక్ సెట్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.